హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ టమోటా రసాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ప్రతిరోజు ఈ రసాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అన్నంలోకి ఈ రసాన్ని వేసుకుంటే అన్నాన్ని పక్కన పెట్టేసి ఉత్తి రసాన్నే తాగేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ఈ చింతపండుని విడివిడిగా గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమోటాని బాగా పండిన టమోటాని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగా వేసి నానబెట్టుకున్నానండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకోవడం వల్ల టమోటా మెత్తగా అవుతుందండి, మనం మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచేసుకొని రసంలో వేసుకునే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే రసం అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో చిటికెడు మెంతుల్ని వేసుకొని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకుని ఈ విధంగా వేసుకోవడం వల్ల రసంలోకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. మీరు మిక్సీలో వేసుకుని దంచుకునే దానికన్నా రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలాని ఒక 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితేను కరివేపాకుని వేయకుండా దంచి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు టమోటాని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా చేతితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం మీకు కష్టం అనిపిస్తే మిక్సీలో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ చేతితో మ్యాష్ చేసుకుంటేనే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని పక్కకు ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మంటని సిమ్లో ఉంచి 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటే యూజ్ చేస్తున్నానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కారాన్ని ఎక్కువ తినరు కాబట్టి నేను ఒకటే యూజ్ చేస్తున్నాను. మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ రసం మసాలాని వేసుకొని 1 సెకండ్ పాటు బాగా కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఒక 2 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుందండి. అలా అని మీరు మాడగొట్టేయద్దు, రసం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకొని మీ పులుపుకి మీరు తినే సాల్ట్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రసాన్ని బాగా ఉడికించుకోవాలండి. మరీ రసాన్ని ఎక్కువ ఉడికించేసుకోకూడదండి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా చుట్టూ నురుగులు వచ్చాయి కదా, అదే విధంగా మధ్యలో కూడా నురుగులు వస్తాయండి. అప్పటి వరకు ఈ రసాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, టమోటా రసం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అలాగే చికెన్ ఫ్రైతో కానీ ఆమ్లెట్తో కానీ తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్